అయిపోయింది అనుకుంటున్నారా? మీనాక్షికి పెళ్లి కుదిరిపోయింది. మీనాక్షి లేని ఊళ్ళో నేను ఉండలేనురా. లవర్ సిటీ బస్ లాంటిదిరా, ఒకటి మిస్ అయితే వెంటనే ఇంకోటి దొరుకుద్ది. కానీ లివర్ అలా కాదు కదరా, తాగి పాడు చేసుకోకరా. కామాచి కామాచి మీ నచ్చి కాకపోతే కామాచి. ఏంటి ఎలా ఉన్నాడు? దారిలో వచ్చేటప్పుడు గుడి దగ్గర మీనాక్షిని చూసాను. మీనాక్ష ఏమని చెప్పిందా? ఎలా ఉంది? బాగానే ఉందా? రే లెటర్ ఇచ్చిందిరా. నిన్ను మొదటిసారి దగ్గరగా చూసినప్పుడే నువ్వు నాకు నచ్చావు. కానీ నీకు ఈ విషయం చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. రేపు పెళ్లి పెట్టుకొని నీకు ఇలా లెటర్ రాయొచ్చో లేదో కూడా నాకు తెలియట్లేదు. నీకు కూడా నేనంటే ఇష్టమైతే రేపు పెళ్లి మండపానికి వచ్చి నన్ను తీసుకెళ్ళిపో. నీకోసం పెళ్లి కూతురుగా ఎదురు చూస్తుంటా. రేయ్ వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడు. నేను వెళ్ళి మీనాక్షిని లేపుకొచ్చా. వద్దురా బావా, అసలు వాళ్ళ బాబా ఎమ్మెల్యే అంటరా. తేడాలు వస్తే తలదీసేస్తాడరా. ఏ భయమా? ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ లవర్ కోసం మాత్రం చేయలేమా? చేద్దాం. కాకపోతే రిస్క్ రా, ఒకసారి ఆలోచించరా. రేయ్ రేపొద్దున పెళ్లి పెట్టుకుని ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు తీసుకుపోమంటుందిరా. వెళ్ళకపోతే మన మగతనానికి అవమానం. అవునరా. నువ్వు వెళ్ళి పెళ్లి పనులు చూడు. నువ్వు వెళ్ళి పంతులు గారి ప్రోగ్రామ్ చెప్పే. అరే ఇంట్లో వాళ్ళకే ఉన్నా వద్దు, వాళ్ళందరికీ గ్రాండ్ రిసెప్షన్ ఇద్దాం. ఇది రహస్య వివాహం, ఎవరికి తెలియకూడదు. రేయ్ రేపు అదే ముహూర్తానికి మీనాక్షి మనసుకి నచ్చినోడితేనే పెళ్లి. ఎవడాపుతాడు చూసుకుందాం. రాష్ట్రం ధారయితాం ధ్రువం ఆయనే ఏతే పరాయనే దూర్వారోహంతు పుష్పణే రాజపుండరీకాని సముద్రస్య గృహాయినే ఓం మాంగళ్యం తంతునా అనేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే. ముహూర్తం టైం అయిపోతుందని పసుపు గమ్ కట్టేసాను రా. మీనాక్షి, నువ్వు నాకు రాసిన లెటర్ చూసి నాకంటే ఎక్కువ ఆడే సంతోషపడ్డాడు తెలుసా? ఏరా మేము భయపడిపోతుంటే ప్రేమ కోసం దేనికైనా తెగించాలరా అని దగ్గరుండి మమ్మల్ని మోటివేట్ చేశాడు. ఎంత కట్టమైనా ఫ్రెండ్ పెళ్లికి దగ్గరుండి హెల్ప్ చేయాలి. మా డ్యూటీ మాకు గుర్చేసాడు. మనం ఇష్టపడిన అమ్మాయి వేరే వాడిని లవ్ చేసిందని తెలిస్తే ఎవరైనా హర్ట్ అవుతారు. కానీ నువ్వు హెల్ప్ చేశా. గ్రేట్ అన్నయ్య. ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఫ్రెండ్షిప్ అంటే నీదేరా. అదేంటండి నా లవ్ స్టోరీ మీకు అంత కామెడీగా అనిపిస్తుందా? నేను అంత ఎమోషనల్ గా నా స్టోరీ చెప్తే అలా నవ్వుతారు. I'm sorry, I'm really sorry. నాతో పాటు ఒక 10 minutes బయటకు వస్తారా? యాక్చువల్లీ దాని గురించి నేను ఇక్కడికి వచ్చాను. సారీ చందు, నాకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఎస్ వినకూడదు, మళ్ళీ ప్రైవసీ అంటారు. సరే రేపు కలుద్దాం 10:30 సేమ్ ప్లేస్. ఓకే షో కదా? బాయ్. వెళ్దామా? మీటింగ్ క్యాన్సిల్ అయిందని నీకెలా తెలుసు? నేను వినలేదండి, వినపడిపోయింది. వెళ్దామండి ప్లీజ్ అండి. అటు చూడండి మేడం. ఏంటిది చందు? మీరు చేసిన పెద్ద హెల్ప్కి చిన్న థ్యాంక్స్ మేడం. ఈ ఆఫీస్ కి గవర్నమెంట్ ఫండ్ ఏం లేదా? చాలాసార్లు ట్రై చేశాం మేడం, అప్లికేషన్ కూడా పెట్టాం, కానీ ఎవరూ పట్టించుకోలేదు. నాకు ఇంకా అర్థం కానిది ఏంటంటే ఈ కరెన్సీ నోట్లన్నీ ప్రింట్ చేసేది గవర్నమెంటే కదా. మాలాంటి వాళ్ళ కోసం ఇంకో 2 కట్టలు ఎక్స్ట్రా ప్రింట్ చేస్తే వాళ్ళు సొమ్మే అరిగిపోతుందా? నవ్వుతారేంటి మేడం? ఒకటే నవ్వులు, ఏకేకలో పక్కపక్కలో. నాతో ఉంటే అసలు టైం తెలియట్లేదంట. అరే 2-3 మీటింగ్లకి చాలా క్లోజ్ అయిపోయిందిరా. కానీ దీన్ని ముందుకెలా తీసుకెళ్ళాలో ఏం అర్థం కావట్లేదురా. అంటే ఎప్పుడు కాలాలి, ఎలా కాలాలి, ఏం చెప్పకుండా వెళ్ళిపోయిందిరా. ఆ అమ్మాయిలు అంతేరా, ఏ విషయంలో క్లారిటీగా చెప్పరు. బట్ యూ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. ఏంట్రా ఎప్పుడు పడదా అంటావు, ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నావు? 10 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అయ్యో అప్పట్లో అమ్మాయిని ట్రై చేసి ఉంటే బాగుండు, పడేదేమో అనే బాధ చాలా భయంకరంగా ఉంటుందిరా.
దానికన్నా ఓ 4 రోజులు ట్రై చేసాం కానీ పడలేదు అన్న క్లారిటీ బెటర్. ఓ 4 రోజులు అమ్మాయితో తిరిగితే నీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది. ఐఎమ్ హ్యాపీ. పోరా. నీకు ఎలాగో పడదు. త్వరగా తాగే, రేపు అసలే వర్క్ ఫ్రమ్ హోమ్. చేర్స్. బా చా 5 నిమిషాలు ముందు వచ్చుంటే బాగుండేది. క్లూస్ వాళ్ళు దిగిపోయారు, మన తోరనేరు. మీ వల్లే లేట్. మా వాళ్ళు లేట్ ఏంటని కెమెరాలు ఆఫీసులో పెట్టి తాళాలు వేసుకుంటారు. వెళ్ళి తెచ్చుకునేసరికి లేట్ అయింది. మీరు మేకప్ల వల్ల లేట్ అయినప్పుడే నవ్వుతా మాట్లాడతారు. ఇలాంటప్పుడే సీరియస్. గుడ్ మార్నింగ్ మేడం. ఏమైపోయారండి? వారం రోజులు ఫోన్ కూడా ట్రై చేస్తున్నాను, లిఫ్ట్ చేయరండి మేడం. నువ్వేంటి ఇక్కడ? ఆఫీస్కి వెళ్ళానండి. మీరు ఏదో కేసు పని మీద ఇక్కడ ఉన్నారని తెలిసి వెంటనే పరిగెత్తుకొచ్చాను. వర్క్ లో ఉన్నా, తర్వాత మాట్లాడతా. అర్జెంట్ మేడం, ప్లీజ్ మేడం, అలా అనకండి మేడం. మీరు కాబట్టి ఇంకెవరు హెల్ప్ చేయలేరు మేడం. ఏమైంది? ఇవాళ మా బాస్ సినిమా రిలీజ్ అండి. ఎంత ట్రై చేసిన టికెట్లు దొరకలేదండి. మీరు జర్నలిస్ట్ కదా, ఒక ఫోన్ చేస్తే టికెట్లు ఇచ్చేదని బాల్ గడి చెప్పాడండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. చందు, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? మీరు నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవట్లేదండి. ఎంత ఎమర్జెన్సీ అండి. అవతల చూడ చచ్చిపోతాను. టికెట్లు కావాలి? ఒక్కటి సార్. ఒకటి చాలా. ఇదిగో ఈ బ్యాగ్ వేసుకొని నా అసిస్టెంట్ అని చెప్పి నా వెనకాల వచ్చే సినిమా చూపిస్తాను. ఎక్కడ సార్? ప్రెస్ కు షో. ఫస్ట్ ఇక్కడే ల్యాబ్ లో. అంటే మూర్తి గారు ఫ్యాన్స్ కదండి, ఫస్ట్ షో చూడకపోతే తల తీసేసినట్టు. అక్కడ ఆల్రెడీ తీశారు. చూడండి మేడం, ఫేస్ కి లైట్ లేదు. మీరు ఇక్కడ చూసుకోండి. ఏసీపీ వచ్చారు, వెళ్ళి కలిసి వస్తా. ఓకే మేడం. ఇదిగో, భయపడ్డావా? శవాన్ని చూసి భయపడక్కర్లేదు. శవం మటర్లు మానభంగాలు చేయదు. ఈ చుట్టూ ఉన్నారు చూసావా జనాలు, వాళ్ళే డేంజర్. వాళ్ళే ఇవన్నీ చేసేది. జాగ్రత్తగా ఉండాలి. కొంచెం శవం కోఆపరేట్ చేస్తే భలే వచ్చేది ఫోటో. శవం కోఆపరేట్ చేయడం ఏంటండి? మరి లేకపోతే ఇది ఫేస్బుక్ లో ఫోటో పోస్ట్ చేయడానికి అనుకున్నావా? జిల్లా ఎడిషన్ ఫ్రంట్ పేజీలో పడుద్ది. 1,00,000 మంది చూస్తారు. చచ్చేవాడేది అడిచి అవ్వకుండా ఇటు తలపెట్టుకొని చచ్చాడు. నరికిన తర్వాత రౌండ్ వేసి అడిబడి చావచ్చుగా. చచ్చేవాడికి కెమెరా కోసం పోజిస్తాడు ఏంటి సార్? చనిపోయిన వ్యక్తి దగ్గర ఒక పెద్ద బ్యాగ్ దొరికింది. బ్యాగ్ నిండా క్యాష్ ఉంది. ఈ హత్యకు ఈ క్యాష్ కు ఏమైనా సంబంధం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నాం. ఐ విల్ కీప్ అప్డేటింగ్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మూర్తి గారు, విక్టమ్ హౌస్ లో క్యాష్ దొరికిందంట. మీరు వెళ్ళి ఫొటోస్ తీసుకోండి, నేను చందుతో డ్రాప్ అయిపోతా. ఓకే, కమ్ బాయ్. గాయలు కుదిలేసి వెళ్ళిపోవడం అంటే ఇదే. క్రైమ్ సీన్ చూడడం ఫస్ట్ టైం కదా. బ్లడ్, డెడ్ బాడీ కొంచెం డిస్టర్బింగ్ గానే ఉంటుంది. టీ తాగు, సెట్ అయిపోతుంది. చచ్చిపోయినా ఎక్కడో చూశాను మేడం. ఎక్కడ చూశానో గుర్తు రావట్లేదు. జస్ట్ సెకండ్. యప్ మేడం, రిపోర్ట్స్ రెడీ మేడం. బ్యాగ్ లో క్యాష్ దొరికిందన్న విషయం మెన్షన్ చేశారా? బ్యాగ్ ఆ రోజు బ్యాగ్ తీసుకోవడం చూశాను మేడం. 2,000 రూపాయల నోట్. హే, వెయిట్ ఫర్ అ వైల్. హలో, చేతిలో గన్ కూడా ఉంది మేడం. ఒక్క నిమిషం. ఏదో బ్యాగ్ తీసుకెళ్లాడన్నావు, ఏ కలర్? మామూలు బట్టలు పెట్టుకునే బ్యాగ్, గ్రీన్ కలర్. మూర్తి గారు, మేడం, క్యాష్ బ్యాగ్ ఫోటో తీశారా? తీశాను మేడం. వాట్ కలర్? గ్రీన్ కలర్ మేడం. హలో మేడం. మళ్ళీ ఫోన్ చేస్తా. ఎక్కడ చూసావు? భారత్ మిల్స్ దగ్గర మేడం. ఆ రోజు ఆగస్ట్ 14th నేను ఆఫీస్ నుంచి తిరిగి వస్తుంటే బండి అయిపోయింది. ఏంటా అని అటు ఇటు చూస్తుంటే పెద్ద వెహికల్ సౌండ్. ఇంకా ఎవరినైనా చూసావా? ఇంకో ముగ్గురిని చూశాను మేడం. ఆ ముగ్గురిని చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతాను మేడం. మా బావగడి ఇక్కడ ఉన్నానని చెప్తే చాలా థ్రిల్ అవుతాడేమో. చేసి చూద్దాం. హలో. ఎరా బావా, నేను ఎక్కడ ఉన్నానో చెప్పుకో. నువ్వు ఎక్కడున్నావు నీకే తెలియపోతే నాకెలా తెలుస్తుందిరా? అలా కాదురా, బర్త్డే అని చెప్పి శశిరేఖ్ గారికి కేక్ ఇద్దామని వచ్చాను. రే, ఇలా బర్త్డే కేకులు, వినాయక చవితికి కుడుములు, దీపావళికి మతాబులు ఇన్ని తీసుకెళ్ళినా
ఆ అమ్మాయి నీకు పడదు. ఏడు సేవలే.